హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి హనీ 01. మనం ఇడ్లీ ప్రీ మిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మినపప్పు కొంచెం లైట్గా హీట్ అయినట్టు మనం వేడి చేసుకోవాలి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం హీట్ అన్నది ఉండాలన్నమాట. పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. జల్లించుకున్న తర్వాత ఏ క్వాంటిటీతో అయితే మనం గ్లాస్ మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని అటుకులు తీసుకోవాలి. అటుకులు కూడా అందులో యాడ్ చేయాలన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ అటుకుల్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి మిక్సీలోని. అది పౌడర్ చేసుకున్న తర్వాత అది కూడా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకొని మినపప్పులో యాడ్ చేసుకోవాలి. మినపప్పు అండ్ అటుకులు ఏ క్వాంటిటీ గ్లాస్లో తీసుకున్నామో అదే గ్లాస్తోని ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. 2 గ్లాసెస్ అంతా మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మన ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే మనకి ఇడ్లీ తినాలి అనిపించినా మనం పప్పు నానబెట్టుకొని చేసుకునే బదులు ఇలా ఫ్రీ మిక్స్ పౌడర్ అయితే చాలా ఈజీగా మనం ఎలా అయితే పప్పు రుబ్బుకొని ఇడ్లీ చేసుకుంటామో అలానే సాఫ్ట్గా అండ్ టేస్టీగా, అస్సలు గట్టిగా రావు, చాలా బాగా వస్తాయి. ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో మనకు వచ్చే చుట్టాలు, మనం ఇంట్లో ఉండే మనుషులు బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా గరిటెతో కాకుండా కొంచెం హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా మనం ఎలా అయితే నానబెట్టి పప్పు రుబ్బుకుంటామో అలానే సాఫ్ట్గా వస్తుందన్నమాట. మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. నైటే మనం బయట స్టోర్ చేసుకోవాలి, అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదన్నమాట. మార్నింగ్కి ఇలా కొంచెం పులిసినట్టు అవుతుందన్నమాట. ఇలా అవ్వడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్